5 గ్యారంటీలను అమలు చేశాం, త్వరలో మిగతా హామీలను అమలు చేస్తామన్న రేవంత్. రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్. $90,000 కోట్లు రైతాంగానికి ఖర్చు పెట్టే స్తోమత ప్రభుత్వానికి ఉందా? రాష్ట్రంలో కరువు కాటకాలు తీవ్రంగా ఉన్నాయన్న ఏలేటి. రాయి కంటికి తగిలి ఉంటే జగన్ స్పాట్లోనే చనిపోయేవారు, చంద్రబాబుకు తెలియకుండా మర్డర్లు జరగవన్న పోసాని. సెన్సెక్స్ 560, నిఫ్టీ 189 పాయింట్లు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. బండ్లో ఉందా లేదా? ఇక్కడే లక్ష్మీ నరసింహ ఐస్ పార్లర్, అక్కడ కూడా పోయి తీసుకోండి ఐస్ క్రీమ్ ఆన్లైన్, అవునా కాదా? టీ టైం వేరే కూడా అన్ని ఆన్లైనే. ఇక్కడ కూర్చొని ఉదయ శ్రీనివాస్ అయితే ఈరోజు ఈ టైంలో ఎన్ని టీలు అమ్మారో 2500 షాపుల్లో చెప్పగలిగిన సమర్థుడు. అది టెక్నాలజీ మహిమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా నష్టపరిచి దెబ్బతీశాడు, రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాడు. మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ప్రత్యేక హోదా అన్నాడు, వచ్చిందా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పావా లేదా? ఇప్పుడు అడిగే అర్హత ఉందా నీకు? నీకు ఓటు వేయాలా నేను అడుగుతున్నా. సిపిఎస్ రద్దు చేశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడా లేదా? తగ్గించాడా? ఎన్నిసార్లు పెంచాడు? 9 సార్లు పెంచాడు, అవునా కాదా? నేను పెంచానా తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు? ఒక సమర్థవంతమైన పాలన ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరగవు. జీవనాడి పోలవరాన్ని నాశనం చేశాడు. ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు? వస్తాయా మీకు? జాబ్ క్యాలెండర్ పెట్టాడా మీకు? డిఎస్సి ఇచ్చాడా మీకు? ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, సార్ ఈ పెన్తోనే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత మొదటి సంతకం పెట్టండి డిఎస్సి పైన. ఒక ఆడబిడ్డ చెప్పే పరిస్థితి వచ్చింది. కూటమి వచ్చిన వెంటనే తప్పకుండా డిఎస్సి మొదటి సంతకం పెడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఒక మాట చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అందరూ కలిసి వస్తున్నారంట, ఆయన ఒక్కడే వస్తున్నా అంట, ఆయన సింహం అంట. ఒప్పుకుంటారా తమ్ముళ్ళు? ఒక దొంగ దోపిడీదారుడు మీ ఇంటి మీదకి వస్తే మీరేం చేస్తారు? మనిషికి ఏం దొరికితే అది రోడ్డు మీదకి వస్తారా లేదా? ఊరంతా ఓటు అవుతుందా లేదా? దొంగని తరుముతారా లేదా? ఆ పరిస్థితి రాష్ట్రంలో. బందిపోటు దొంగ వచ్చాడు, దోపిడీదారుడు వచ్చాడు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత, అవునా కాదా? సిద్ధమా మీరని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలకి యువతకు అందరికీ ఒక హామీ ఇస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ ఆలోచించేది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం. మా కలయిక కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసామంటే ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దానికోసమే పనిచేస్తున్నాం. తప్పకుండా ఓటు హామీ ఇస్తున్నా. ఈ జగ్గంపేటలో హామీ ఇస్తున్నా. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నడిపి నెంబర్ 1 రాష్ట్రంగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరందరూ కూడా నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నేను
సూపర్ 6 తీసుకొచ్చాం. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక 2 పాయింట్లు యాడ్ చేయమని కూడా కోరారు. అవి కూడా యాడ్ చేస్తున్నాం. ఈరోజు ఇద్దరం కలిసి కనీసం టాప్ 10 కింద తీసుకుని అన్ని వర్గాలకు మేనిఫెస్టో ఇస్తాం. కొన్ని ఫోకస్గా కొన్ని పాలసీలు తీసుకొస్తాం. మొట్టమొదటి సూపర్ 6లో మా ఆడబిడ్డలు మహాశక్తి 4 కార్యక్రమాలు ఇస్తున్నాం. ఆడబిడ్డ నిధి ఒక్కొక్కరికి 1500, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో ఒక్కొక్కరికి 90,000 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటే చదువుకునే పిల్లలుంటే అందరికీ 15,000 ఇస్తాం. ముగ్గురుంటే 45,000 ఇస్తాం. బాగా చదివిస్తాం. ఎలాంటి ఆంక్షలు లేవు. పూర్తిగా ఇచ్చే బాధ్యత మాది. మూడోది నేనే దీపం పెట్టా. ఇప్పుడు గ్యాస్ ఆటకెక్కింది, రేట్లు పెరిగిపోయినాయి. అందుకే ఆలోచించా మళ్ళీ మా ఆడబిడ్డలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. నాలుగోది ఉచిత ప్రయాణ సౌకర్యం. ఆర్టీసీ బస్సుల్లో ఎక్కండి, మా పేరు చెప్పండి, ఎక్కడికి పోవాలన్నా దర్జాగా వెళ్ళమని మా ఆడబిడ్డలకు పిలిపిస్తున్నా. మీరు ఉద్యోగానికి పోయి రావాలన్నా, తల్లి ఇంటికి పోయి రావాలన్నా, పుట్టింటికి పోవాలన్నా, ఎక్కడికి పోయినా ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా మా తమ్ముళ్ళకి డిఎస్సి పైన మొదటి సంతకం, యువగళం, 3,000 నిరుద్యోగ భృతి, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. కానీ దోపిడీ చేయడం తెలిసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే నేను మీకు హామీ ఇస్తున్నాను, తప్పకుండా ఇది కూడా చేస్తాం. అన్నదాతని ఆదుకుంటాం. రైతును రాజుగా చేసే బాధ్యత మాది. 20,000 రూపాయలు అన్నదాతకు సంవత్సరానికి ఇచ్చి సాగునీటికి, వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ప్రతి ఒక్కరికి, వృద్ధులందరికీ హామీ ఇస్తున్నాను. నేను ఒకటే ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నా. రేపు 1వ తారీఖున వాలంటీర్స్ కాకుండా సచివాలయం స్టాఫ్ ఉన్నారు, ఇంటింటికి పింఛన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఇచ్చిన హామీ 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. ఏప్రిల్ నుంచే ఇస్తాం. ఇంటి దగ్గరనే ఇస్తాం. 1 నెల తీసుకోకపోతే మళ్ళా 2వ నెల 3వ నెల ఇస్తాం. డోర్ డెలివరీ ఇచ్చే బాధ్యత మాదని వీళ్ళందరికీ హామీ ఇస్తున్నా. పింఛను పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 200 రూపాయలు పింఛను 2,000 రూపాయలు చేసిన చంద్రబాబు తన వారినే ఇతర పార్టీలోకి పంపిస్తున్నారని వైసీపీ నేత సజ్జల అన్నారు. టీడీపీ వాళ్ళనే కూటమిలోని జనసేన, బీజేపీ పార్టీలోకి పంపించి చంద్రబాబు టికెట్లు ఇప్పించుకుంటున్నారని చెప్పారు. పార్టీ టికెట్లు ఇచ్చినట్లే ఇచ్చి తమ వారినే అభ్యర్థులుగా ప్రకటిస్తే ఏం లాభమని ప్రశ్నించారు. పవన్కు కనీసం 2 ఏళ్లైనా సీఎం పదవి ఇవ్వాలన్నదే జన సైనికుల కోరిక అని సజ్జల అన్నారు. జనసేనలో టికెట్లు ఇచ్చిన వాళ్లలో 10 నుంచి 12 మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని చెప్పారు. పిఠాపురంలో సైతం పవన్ను తప్పించి వర్మను దించుతారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలను చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. జనసేన అనే పార్టీ ఒక్కసారి అందరూ మర్చిపోవాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నా అందరూ గుర్తు చేసుకోవడం అవసరం. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం 2 ఏళ్లు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే, అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే, ఆ 2-2.5 ఏళ్ళు అది పోయి ఆఖరుకు అందుకు అవసరమైన 40-50 సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి 24 సీట్లని, ఆ 24 సీట్లు కాస్త ఎగ్జాక్ట్ బీజేపీ మళ్ళీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైంకి అది 21కి పడి, 21లో కనీసం 10-12 మంది పైగా, సగం మంది పైగా లేదు, ఒక 3-4, 4, 5 ఆఖరి నిమిషంలో
టీడీపీ నుంచి యువతలకు తెచ్చిపెట్టిన వాళ్ళు. అంటే ఎఫెక్టివ్గా జనసేనకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది 10 సీట్లు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇష్టపూర్వకంగా ఆయన అనుకోని పెట్టుకున్నవి. జనసేన అనే పార్టీ ఒకసారి యాక్చువల్లీ ఈయన ప్రాక్టికల్గా ఏం చేస్తున్నాడు అంటే తన వాళ్ళని తీసుకెళ్లి ఆ పేర్ల మీద ఆ పార్టీలో టికెట్లు ఇచ్చి టీడీపీ వాళ్ళకి అక్కడ కండువాలు ఇచ్చి వాళ్లకు ఆ పార్టీ టికెట్లు ఇప్పించి పోటీలో దించుతున్నాడు. అనపర్తిలో ఇన్ని రోజులు జనసేనకు ఇచ్చిన సీట్లలో తెలుగుదేశం వాళ్ళని దించితే ఇప్పుడు తాజాగా అయితే బీజేపీ కూడా ఆ పార్టీకి ఏం కర్మ పట్టిందో అనపర్తిలో బీజేపీ అభ్యర్థి ఇప్పుడు బీజేపీ కండువా వేసి ఆ అభ్యర్థిగా చేస్తారని అంటున్నారు. ఆఖరణ అయితే నాకు గుర్తుండి అవనిగడ్డ పాలకొండ అయితే ఇట్లా కండువా వేసి అట్లా బీజేపీ కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినట్టుంది. అవనిగడ్డ పాలకొండ జనసేన కండువా వేసి లాస్ట్ మినిట్లో టికెట్లు ఇచ్చి భీమవరంది ఒకరోజు ముందు చేర్చి జనసేన టీడీపీ నుంచి ఇవ్వడం జరిగింది. మా దగ్గర నుంచి డిఫెక్ట్ అయిన వరప్రసాద్ ముందు ఒకరోజు జనసేనలో ఉన్నట్టున్నాడు అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీకి తిరుపతి టికెట్ అంటే తనని తీసుకెళ్లి బీజేపీ కండువా వేసి టికెట్ ఫైనలైజ్ చేసినట్టు నాకు గుర్తు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జీవి మాల్ రోడ్లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కూటమి పార్టీలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. పవన్ సభకు పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా సభ ప్రాంగణం వద్ద ఏర్పాట్లు చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ రాబోతున్నాడు. తాడేపల్లిగూడెం జీవి మాల్ దగ్గర ఏర్పరిచిన బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఇక్కడ తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సభ ఇక్కడ జరుగుతున్నది. ఈ సభకు ముఖ్య అతిథులుగా పవన్ కళ్యాణ్ రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ 5 గంటలకు జీవిగా మెయిన్ రోడ్ మీద జరిగే బహిరంగ సభకు ఇక్కడ సంబంధించి ఇక్కడ స్టేజ్ అనేది సభ అనేది ఏర్పాటు జరుగుతుంది. ఇక్కడ ఏర్పాట్లు ఒకటే చూస్తున్నాము. ఇక్కడ స్టేజ్కి అంటే ఈ సభకు సుమారు 50 నుంచి 60 వేల మంది వరకు జనసేన నాయకులు అయితే అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, ఇలా వస్తూ ఉంటారు. ఈ సభ ప్రారంభంలో ఇక్కడ అంటే ఇక్కడ ఫ్లడ్ లైట్లు కానించి మొత్తం అన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా మొత్తం అంతా కూడా ఇక్కడ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ సభ ఇక్కడ 5 గంటల నుంచి సుమారు 6:30-7 గంటల వరకు కూడా ఈ సభ ప్రారంభం జరుగుతుంది. ఇక్కడ సభకు కావాల్సిన స్టేజ్ మొత్తం వ్యవహారాలు అన్నీ కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఈ సభకు 50 నుంచి 60 వేల మంది వచ్చినా సరే ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఉన్నది. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సమరంలో ఆయన స్టేజ్ పైన మాట్లాడటం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు అయితే పోలీసు వారు మొత్తం అందరూ కూడా చేస్తున్నారు. ఇక్కడ మొత్తం అన్ని జరుగుతున్నాయి. చంద్రతో సతీష్, స్వతంత్ర టీవీ, సభా ప్రాంగణం నుంచి తాడేపల్లిగూడెం. తెలంగాణలో 5 గ్యారంటీలు అమలు చేశామని, త్వరలోనే రైతులకు 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనజాతర సభలో పాల్గొన్నారు. నాగోబా జాతరకు 4 కోట్లు కేటాయించనున్నామని సీఎం తెలిపారు. కుప్టి ప్రాజెక్టును నిర్మించి ఆదిలాబాద్ను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్లో కొత్త యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలేనని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్నదాత పండించిన ప్రతి గింజ కొంటున్నామన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వకుంటే కాంగ్రెస్ 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని వాళ్ళిద్దరూ అంటున్నారని రేవంత్ మండిపడ్డారు. కోటేసిన ఒక్కటే, వీళ్ళిద్దరు ఒక్కటే తోడు దొంగలు. ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు బండకేసి కొట్టిర్రు. రెండో దొంగను వచ్చే నెల మీరు గోడకేసి కొట్టాలి. మే 13 తారీఖు నాడు గోడకు మేకు దిగినట్టు బీజేపీలను కోదండమేసి కొట్టాలి. బీజేపీని ఓడగొట్టాలి. ఎందుకంటే 10 ఏళ్ళు మనల్ని ఏలిన నరేంద్ర మోడీ మనల్ని మోసం చేసిండు. మన ఖాతాలో 15 లక్షల రూపాయలు పేదోళ్ళకి వేస్తాను ఇవ్వలేదు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాను ఇవ్వలేదు. 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాను. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనందుకు నిరుద్యోగ యువకులు నడుం బిగించాలి. మోడీని ఓడగొట్టాలి. మీరు మోడీకి ఓటేసినా కేసీఆర్కి ఓటేసినా ఒక్కటే. ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఢిల్లీలో ఉండే మోడీ అంటున్నాడు, గల్లీలో ఉండే కేసీఆర్ అంటున్నాడు.
నేను అడుగుతున్న మా అక్కల్ని, మా ఆడబిడ్డల్ని, ఎందుకు ఇందిరమ్మ రాజ్యాన్ని కూలగొట్టాలి? ఆర్టీసీలో మా ఆడబిడ్డలకు ఉచితంగా ప్రయాణం ఇచ్చినందుకు కూలగొట్టాలనా? లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు అందించినందుకు కూలగొట్టాలనా? 500 రూపాయలకు ఆడబిడ్డలకు సిలిండర్ ఇవ్వమంటే ఇవాళ 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ అందించి ఇవాళ మా ఆడబిడ్డలను ఆదుకుంటుంటే చూసి కడుపు మండిన మోడీ, కేసీఆర్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.